కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు. చలో మెడికల్ కాలేజీ కార్యక్రమం చేపట్టినందుకు అక్రమ కేసులు. చలో మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని అడ్డుకుంటారా? కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఆగ్రహం. విష్ణుమూర్తి విగ్రహం పట్ల టీటీడీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న భూమన ప్రశ్నించినందుకే తనపై అక్రమ కేసు పెట్టారని మండిపాటు. ప్రభుత్వంతో నెట్వర్క్ ఆసుపత్రుల చర్చలు సభలో నేటి నుంచి తెలంగాణ యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు. హైదరాబాద్లో మళ్లీ దంచుకొట్టిన వర్షం, పలు ప్రాంతాలు జలమయం. తెలంగాణలోనూ ఓట్ల చోరీ జరిగిందన్న రేవంత్ రెడ్డి, తన నియోజకవర్గంలో ఓట్లు తొలగించారని ఆరోపణ. ఆల్మట్టి ఎత్తుపెంపు తెలంగాణకు మరణ శాసనమన్న కేటీఆర్, దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోందని ఫైర్. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో కొనసాగుతున్న మత్స్యకారుల నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. వైఎస్ఆర్ జిల్లాలో అట్లూరు పీహెచ్సీలో స్వస్థ నారీ శక్తి పరివార్ ఆరోగ్యంపై మహిళలు శ్రద్ధ వహించాలన్న ఎమ్మెల్యే దాసరి సుధా. విశాఖలో నైట్ ఫుడ్ కోర్టు షాపులను తొలగించిన జీవీఎంసీ, సమాచారం ఇవ్వకుండా దుకాణాలు తీసివేయడంలో యజమానుల ఆందోళన. నారాయణపేట ఎర్రగుట్టలో ఎమ్మెల్యే ఫర్నికారెడ్డి అనుచరుల హల్చల్, పిల్లలను బయటకు పంపేసి బాలికల గురుకులానికి తాళం, వర్క్షాప్లో గ్రంథాలయ చైర్మన్, ఏఎంసీ చైర్మన్ ఫోటో పెట్టలేదని ఆగ్రహం. కూకట్పల్లిలో ఒకరోజు ముందుగానే బతుకమ్మ పండుగ ప్రారంభం, రంగదాముని చెరువు వద్ద ఏర్పాట్లు పరిశీలించిన స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కరీంనగర్ జిల్లా మొలంపూర్లో మద్యం మత్తులో యువకుల హల్చల్, ఆర్టీసీ బస్సు డ్రైవర్పై దాడి, కేసు నమోదు చేసిన పోలీసులు. మేడ్చల్ జిల్లా మెగా ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్య, డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతోన్న తులసిగా గుర్తింపు. తిరుపతిలో గంజాయి ముఠా గుట్టురట్టు, 4 అరెస్టు, 39 కిలోల గంజాయి స్వాధీనం. గుంటూరు జిల్లా జాగర్లమూడిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు, 17 మంది అరెస్టు, 1.6 లక్షల నగదు స్వాధీనం. చెన్నైలో భారీ వర్షం, తీవ్ర ఇబ్బందులు పడ్డ వాహనదారులు. మణిపూర్లో అస్సాం రైఫిల్స్ పై ఉగ్రదాడి, 2 జవాన్లు మృతి, 5గురికి గాయాలు. ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు షాక్, 3 టాప్ పోస్టులను దక్కించుకున్న ఏబీవీపీ. బాంబే, మద్రాస్ హైకోర్టులకు బాంబు బెదిరింపులు, అప్రమత్తమై భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు. పాకిస్తాన్లో ఉంటే సొంత ఇంట్లో ఉన్నట్లుంది, రాహుల్ సన్నిహితుడు శామ్ పిట్రోడో వివాదాస్పద వ్యాఖ్యలు. దాయాది పాకిస్తాన్కు అమెరికా షాక్, బలూచ్ ఆర్మీని ఉగ్రవాద సంస్థగా గుర్తించలేమన్న అగ్రరాజ్యం. సూడాన్లో మసీదుపై పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ దాడి, 70 మంది మృతి, పలువురికి గాయాలు. ఆసియా కప్లో ఓమన్పై భారత విజయం, 21 పరుగుల తేడాతో టీమిండియా గెలుపు.